అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకు స్వాగతం. ఇండియాని నా ఇష్టం వచ్చినట్లు తిడతా, ఇండియాని ఎన్నైనా మాటలంట, మీకనేది ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి సిగ్గు లేదు, సిగ్గు లేకుండా నన్ను ఫాలో చేస్తూ ఉంటారు అనే భావనలో ఉన్నటువంటి నా అన్వేషణ అండి. ఈ టాపిక్ గురించే మాట్లాడబోతున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంతమందికి రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే చాలా మంచిగా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి తప్పులు చేయటం సహజం అండి, కానీ తప్పుని సరిదిద్దుకోవటం అనేది గొప్పవాడి లక్షణం. కానీ ఎదిగినటువంటి తనని అందరూ ఎదిగేలా చేసినటువంటి భారతీయుల్ని కించపరుస్తూ మాట్లాడితే, ఇండియాని అవమానకరంగా మాట్లాడితే, ఒక ఇండియన్గా మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా అసహ్యంగా ఉందండి. చాలా కోపం వస్తుంది, రగిలిపోతుంది, బర్నింగ్ అవుతుంది. కానీ ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా వాడిని ఫాలో చేస్తూనే ఉన్నారు. వాడి ఛానల్లోకి వెళ్ళి చూడండి కామెంట్స్ ఎలా పెడుతున్నారు. అంటే కామెంట్స్ అన్నా మార్చుకున్నా, పద్ధతి మార్చుకున్నా, ఏంది మార్చుకునేది? వాడు ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇండియాని చాలా నీచంగా, హేయంగా, అవమానంగా మాట్లాడుతున్నాడు. ఒక ఇండియన్గా పుట్టి మనకి సిగ్గుండాల. అలాంటి వాడిని ఫాలో చేస్తూ, అలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సిగ్గు అనేది ఉందా అని ఖచ్చితంగా అడుగుతానండి నేను. ఎందుకంటే వాడి మాటలు అంతా జుగుప్సాకరంగా ఉన్నాయి, అంత హేయంగా ఉన్నాయి, అంత నీచంగా ఉన్నాయి. చూడండి, ఒకసారి చూపిస్తా. ఇండియాని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంతా దొంగనా కొడుకులంట. అంటే మీరు, నేను, మనందరం దొంగనా కొడుకులు. వాడొక్కడే ఇండియాని ఉద్ధరించడానికి పుట్టినటువంటి పెద్ద అవతార పురుషుల్లాగా వాడు ఫీల్ అవుతున్నాడు. చూడండి, చూపిస్తాను. చూడండి, దొంగనా కొడుకుల్లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడుకుల్లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ అభివృద్ధి చూడండి ఏమంటున్నాడో. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. అంటే మనందరం దొంగనా కొడుకులమా? దొంగనా కొడుకుల్లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా అంటే ఇండియా మొత్తాన్ని ఒక రేపిస్ట్ దేశంగా ఈడు అభివర్ణిస్తున్నాడండి. ఇండియా మొత్తాన్ని ఒక రేపిస్ట్ దేశంగా అభివర్ణిస్తున్నాడు. అందరిలోనూ ఇండియన్ని చులకనగా చేస్తున్నాడు. ఒక ఇండియన్గా పుట్టి వాడిని ఎవడైతే ఫాలో చేస్తున్నాడో ఇంకా సిగ్గుపడకుండా ఇంకా ఫాలో చేస్తున్నారు అంటే ముఖం మీద ఉయ్యాలనిపిస్తుందండి వాస్తవానికి. అంత అసహ్యం వేస్తుంది. ఒక ఇండియాలో పుట్టి మన భారతీయులందరినీ అవమానిస్తున్నాడు, రేపిస్తున్నా కొడకల్లారని. ఒరే అన్వేష్గా, నీకు అసలు సిగ్గుందంటరా? ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు నిన్ను చూసి ఎంత పైకి లేపబట్టే వాడు ఫస్ట్లోనే అందరినీ ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడే అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అని మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వీడి స్థితికి రాడండి. మనమే వీడిని ఈ రకంగా తయారు చేసాం. ఇప్పుడు మనమే తొక్కేయాలి, లేదంటే వీడు ఇంకా రెచ్చిపోతాడు. వీడు ఒక సైకో ఎదవండి, టెర్రరిస్ట్. వీడు టెర్రరిస్ట్ లాంటి వాడు. అంటే సొంత దేశంలోనే, ఈ దేశంలోనే పుట్టి ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి టెర్రరిస్ట్ నా కొడుకీడు. ఇలాంటి వాడిని వదలకూడదండి. చూడండి, నిన్నగాక మొన్న పెట్టింది, నిన్నే పెట్టాడు. మళ్ళీ ఇంత జరుగుతుందా రాద్ధాంతం? ఇంత జరుగుతుంటే తప్పైపోయింది క్షమించండి అనాలి, రైట్. తప్పైపోయింది క్షమించండి అంటే అదొక తీరు. కానీ వాడి క్షమాపణలు కూడా ఎలా చెప్పాడు చూడండి. నేను క్షమాపణలు చెప్తాను తూచి అనుకోండి. ఈ క్షమాపణలు కానీ మీరు తీసుకోకపోతే మీరు నెత్తురు కక్కుని చేస్తారు, 2026లో సర్వనాశనం అవుతారు, దరిద్రం పడతారు. ఇదే క్షమాపణలు చెప్పేటటువంటి తీరు ఇదండి. ఈ రకంగా వాడు క్షమాపణలు చెప్తూ మరలా వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దొంగనా కొడకల్లారా, థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లా చూడండి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లాగా కాదు. ఇప్పుడు థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా కాదు. ఇది వాడు మాట్లాడే మాటలు. ఈ థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా అంటే మనల్ని, ఒక ఇండియా వాళ్ళందరినీ కూడా అవమానిస్తున్నాడు. థాయిలాండ్ రేపిస్ట్ దేశం కాదా? ఏ దేశంలో అయినా
తప్పులు జరుగుతూనే ఉంటాయండి, సహజం అది. తప్పులు ఏ దేశంలో అయినా జరుగుతాయి, రేపులైనా మర్డర్లైనా ఏ కంట్రీలో అయినా జరుగుతూనే ఉంటాయి. అసలు థాయిలాండ్ లో రేపులు అనేదే తెలియదు అన్నట్టు వీడు మాట్లాడుతున్నాడు. నేను చూపిస్తా ఒరే అన్వేష్గా దొంగన బూతులు వస్తున్నాయి చూడండి. గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. 2024లో థాయిలాండ్లో కేసులు ఫైల్ అయినటువంటి కేసులు ఎంత పర్సంటేజ్ అంటే ఇక్కడ చూడండి, 2.1%. కనపడుతుందా క్లియర్గా? 2.1% రేట్ అంటే 1 lakh 2.1% రేట్లో థాయిలాండ్లో కూడా జరుగుతుందండి. గూగుల్లో సెర్చ్ చేయండి. ఒరే అన్వేష్గా ఎదవా, సన్నాసి ఎదవా, ఎక్కడైనా జరుగుతీరా అలాంటి వాళ్ళు? నువ్వు చెప్పినటువంటి నరకాసుడులో రావణాసుడు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు, కానీ నీలాంటి వాడు మాత్రం ఇండియాలోనే పుట్టాడు. అంత ఎదవా, అంత ఎదవి నువ్వు. ఎవరికైనా తమ యొక్క దేశం మీద అభిమానం ఉంటుందిరా, కానీ నీకు ఇండియాలో పుట్టి ఇండియా దేశం మీదే నీకు అభిమానం లేదు. ఎదవా, ఒక ఇండియన్ గా చెప్పుకోవటానికి సిగ్గుపడాలరా. ఇండియా మొత్తాన్ని రేపిస్టులు అంటావా నువ్వు? ఏ కంట్రీలోనూ లేరా రేపిస్టులు? ఇండియా మొత్తాన్ని రేపిస్ట్ అంటున్నాడు. ఒరే సిగ్గున్న వెధవలైతే మీరు వాడిని ఫాలో చేయటం మానేసి అన్సబ్స్క్రైబ్ కొట్టండి. వాడి ఛానల్ పతనంగా వెళ్ళిపోవాలి, జీరో వెళ్ళిపోవాలి. వాడి ఇంకా వ్యూస్ ఎందుకు పెంచుతున్నారు మీరు? వాడికి ఎందుకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు? తప్పు చేసి సమర్థించుకోవటం వేరు, తప్పు చేసి సమర్థించుకుంటూ తిట్టడం వేరు. మళ్ళీ తిడుతున్నాడు వాడు, మరలా అదే రీతిలో తిడుతున్నాడు. నాకు అక్కడే ఒళ్ళు మండిపోతుంది, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే వాడు తప్పు చేసి క్షమాపణలు చెప్పటం ఎలా చెప్తున్నాడో కూడా చూడండి. క్షమాపణలు కూడా బ్లాక్మెయిలింగ్, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇదిగో వినాయకుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు కానీ నన్ను క్షమించకపోతే నెత్తురు కక్కుని చేస్తాను. ఇదా క్షమాపణలు చెప్పే తీరు? ఇదంటే నేను కూడా 100 బూతులు తిడతా, మిమ్మల్ని అందరినీ 100 బూతులు తిట్టేస్తా. ఆలా కొడక ఈలా కొడక అని 100 బూతులు తిట్టేస్తా. తిట్టేసి క్షమించండి అంట, సరిపోతుందా? క్షమించండి అంటే మీరు ఒప్పుకుంటారా? తప్పండి. వాడు మాట్లాడేదే తప్పు, ఇప్పటికీ కూడా వాడు మాట్లాడే విధానమే తప్పు. ఇండియా మొత్తాన్ని రేపిస్టుల దేశం అంటున్నాడు. ఇండియానే రేపిస్టుల దేశం, కల్చర్ లేదు, అసలు డెవలప్డ్ కాదు. పాపులేషన్, ఇక్కడ పాపులేషన్కి థాయిలాండ్ పాపులేషన్ చూడండి. థాయిలాండ్ పాపులేషన్కి 1 lakh 2.1%, మన పాపులేషన్కి ఈక్వల్ టు అంతే ఉంటుంది. ఎక్కడైనా రేపులు ఇవన్నీ సహజంగా మనిషి మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి. కానీ వీడేం చెప్తున్నాడు? టోటల్ ఓవరాల్ కంట్రీనే బ్లేమ్ చేస్తున్నాడు, ఇండియానే అవమానిస్తున్నాడు. ఇండియా లాంటి చెత్త దేశం లేదంటున్నాడు. కానీ అలా తిడుతున్నా సరే వాడిని ఇంకా సమర్థించేటటువంటి బూతులు వస్తున్నాయి, సమర్థించేటటువంటి ఎదవులు ఉన్నారండి. ఇప్పటికైనా మారండ్రా రే, మారకపోతే పోతారా, వాడితో పాటు మీరు పోతారు, సంకనాగిపోతారు. వాడు ఎప్పుడైతే ఒక అడల్టరీ కంటెంట్ ని తీసుకొచ్చి బికినీలు వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీడియోల్లో చూపిస్తూ అందులోనూ ఆటగాడంట, పిచ్చులు అంటే ఆడవాళ్ళ మానాన్ని పిచ్చులతో పోల్చాడండి. పిచ్చి మీద వాడు ఇన్ని పిచ్చులు ఆడాను, అన్ని పిచ్చులు ఆడాను, వాడు అంత పెద్ద ఆటగాడినని చెప్పేటప్పుడే ఆ మాటలన్నీ ఎప్పుడైతే ఖండించలేదో మనందరం చేసినటువంటి తప్పు. ఇప్పటికైనా వాడు కళ్ళు తెరవకపోయినా మనమైనా కళ్ళు తెరుద్దాం. మనం కళ్ళు తెరిచి ఇప్పటికైనా వాడిని అధపాతాళానికి తొక్కేద్దామండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మారకపోతే అరే మారండ్రా రే, ఇప్పటికీ మారకపోతే పోతారా. వాడితో పాటు మనం ఎవరైతే మారలేదో వాడిని కూడా లోకంలో బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. యథవలో అయిపోతాం. మారండి రా రే.